మళ్ళీ పాత జగన్ వచ్చేశాడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా విరుచుకుపడేవాడో మనందరికీ తెలిసిందే. ఒక్కో మాట ఫైర్ లా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు జగన్. మొన్నటి వరకు 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయనలో ఫైర్ కనిపించలేదు. బహుశా అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ బాధ్యతల్లో ఆయన బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు కాబట్టి ఎంత దూకుడుగా వ్యవహరించినా సరే ఇప్పుడు పెద్దగా ఎఫెక్ట్ పడదు. ఆ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి అంటున్నారు. ఇక ఓడిపోయినప్పటి నుంచి మొన్నటి వరకు ఆయన కాస్త సైలెంట్ గా ఉన్నారు. కానీ వినుకొండలో రషీద్ ఖాన్ హత్యతో పాటు రాష్ట్రంలోని వైసీపీ నేతల మీద దాడులతో జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురయ్యారు. వినుకొండకు వెళ్లి ఎంత పవర్ఫుల్ గా మాట్లాడారో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఆయన అసెంబ్లీకి వచ్చిన తీరు, అక్కడ ఆయన ప్రవర్తించిన తీరు చూస్తుంటే అందరూ జగన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. జగన్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు కప్పుకొని పుకార్లో నిరసన తెలిపారు. అయితే ఈ విషయంలో పోలీసులు కలగజేసుకున్నారు. వారు వైసీపీ లీడర్ల చేతిలో ఉన్న పుకార్లను తీసుకుని చింపేశారు. దాంతో జగన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యమని చెబుతూ రోజులు ఒకేలా ఉండవని కూడా హెచ్చరించారు. ప్లే కార్డులు తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. పోలీసుల టోపీ మీద ఉండే 3 సింహాల గురించి కూడా జగన్ చెప్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు. జగన్ చాలా ఆవేశంతో మాట్లాడిన ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారంతా కూడా జగన్ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు మళ్ళీ అలాగే కనిపిస్తున్నాడని చెప్తున్నారు. గత 5 ఏళ్లు జగన్ లో ఇలాంటి ఫైర్ ను మిస్ అయ్యామని చెప్తున్నారు ఆయన అభిమానులు. జగన్ నుంచి కోరుకున్నది అదే అంటూ చెప్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.